Social studies. Hi friends, today topic is social studies. Term 1 4th class CBSE syllabus social, and first lesson is contents. Social. Major landforms of the earth. Okay, first lesson. Concentrate in social. కాన్సన్ట్రేట్ చేయకపోతే అండర్స్టాండ్ అవ్వదు. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. ఓకేనా? మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ ఆఫ్ ద ఎర్త్. మీ దగ్గర మీరు బియాండ్ రిలియన్స్ స్కూల్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు బుక్స్ తీసేసుకోండి. నేను చెప్తాను మీకు లెసన్స్ అనేది. బుక్స్ తీసుకున్న వాళ్ళకి పేజ్ నెంబర్ 150 బుక్స్ తీసుకున్న వాళ్ళకి, లేదంటే అక్కర్లేదు. మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ ఆఫ్ ద ఎర్త్. ఫస్ట్ చూడండి 150 పేజ్ నెంబర్లో ఎర్త్ ఉంది చూడండి. ఎర్త్కి 4 లేయర్స్ 3 లేయర్స్ ఉంటాయి. ఓకే చూడండి. ఓకే, మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ ఆఫ్ ఎర్త్. మన ల్యాండ్ ఎలా తయారైంది ఫస్ట్ ఆ టాపిక్ మనం నేర్చుకుందాం. మన ల్యాండ్ ఎలా తయారైంది, ఇప్పుడు మనం ఎలా ఉంటున్నామంటే దానికి కారణం ల్యాండ్. కాబట్టి చిన్న చిన్న రాక్స్ ఉంటాయి చూడండి, అవి పెద్ద 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 మౌంటైన్స్ దగ్గర నుంచి, ఇంకా మౌంటైన్ రేంజెస్ దగ్గర నుంచి, మౌంటైన్ పీక్స్ దగ్గర నుంచి ఇలా రాయలు ఇలా తన్నుకొని పడతాయి. అలా పడి అవి ఎండకి వర్షానికి అవి నీళ్ళలో తేలుకొని అవి ఎండకి పగిలి చిన్నగా పగిలి చిన్న చిన్న రాళ్ళు అవి అది మొత్తం ఒక ల్యాండ్లా ఫామ్ అవుతుంది. ఓకేనా? ఇంగ్లీష్లో చెప్తే అర్థం కాదని నేను తెలుగులో చెప్తున్నాను, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఫార్మేషన్ ఆఫ్ ద డిఫరెంట్ ల్యాండ్ ఫార్మ్స్. The earth was formed about 4.5 billion years ago. In course of time, it underwent many changes. It took millions of years for earth to differentiate into 3 layers as we see now: the crust, the mantle and the core. మనకి ఎప్పుడు ఫామ్ అయిందంటే 4.5 బిలియన్ ఇయర్స్ ఎగో మన ఎర్త్ ఫామ్ అయింది. ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఇప్పుడైతే మనం చాలా చేంజెస్ చూసాము. బిలియన్ ఆఫ్ ఇయర్స్ అయితే చాలా డిఫరెంట్ ఉంటుంది. మనకి ఇప్పుడు ఏం చేసిందంటే 3 లేయర్స్గా డివైడ్ అయ్యింది. మనం చూస్తున్నాం కదా, దిస్ ఇస్ 1 2 3. ఇక్కడ మనం ఉంటాం. ఓకే, దిస్ ఈజ్ క్రస్ట్, దిస్ ఈజ్ మ్యాంటిల్ అండ్ దిస్ ఈజ్ కోర్. ఓకే, 3 లేయర్స్ మనకి ఫామ్ అయినాయి. ఫస్ట్ ఈజ్ ద క్రస్ట్. క్రస్ట్ రెడ్ కలర్ నుండి లావాలా ఉంటుంది, అండ్ ద మ్యాంటిల్ ఆల్సో లావానే ఉంటుంది. కోర్ అయితే ఎల్లో కలర్లో ఉంటుంది. క్రస్ట్ రెడ్ కలర్, మ్యాంటిల్ ఆరెంజ్ కలర్ టైప్, కోర్ ఎల్లో కలర్. ఓకే, బిలియన్ ఆఫ్ ఇయర్స్ అగో, after the differentiate, the crust was mainly solidified rocky matter which seemed to float in a hug body of water. మన ఫస్ట్ ఎలా ఉంది అంటే హగ్ బాడీ ఆఫ్ వాటర్లో రాక్స్ తేలుతూ ఉన్నాయి. అంటే నీళ్ళపై రాక్స్ వేస్తే లోపలికి వెళ్ళిపోతాయి, ఆ పైన తేలుతూ ఇలా తేలుతూ ఉంటే అది బిలియన్ ఆఫ్ ఇయర్స్ ఎగో. అంటే చాలా 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 చెప్పాలంటే బిలియన్ ఆఫ్ ఇయర్స్ ఎగో. మనం మ్యాథ్స్లో నేర్చుకున్నాం కదా బిలియన్ ఆఫ్ ఇయర్స్ ఎగో, చాలా సంవత్సరాల క్రితం. ఆఫ్టర్ ద డిఫరెన్షియేట్, ఎప్పుడైతే 3 లేయర్స్ ఫామ్ అవ్వలేదో అప్పుడు చాలా క్రితం క్రస్ట్ అంట చాలా రాకీ మ్యాటర్ అంట, అదేంటంటే ఫ్లోట్ అవుతాయంట. హగ్ బాడీ ఆఫ్ వాటర్లో ఫ్లోట్ అవుతాయి. రాక్స్ ఆర్ ఫ్లోట్ ఇన్ హగ్ బాడీ ఆఫ్ వాటర్.
క్రస్ట్లో అలా ఉండేది. చెప్పండి. రాక్స్ ఆర్ ఫ్లోట్ ఇన్ ఏ hug body of water. మీరు టర్మ్ బుక్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, లేదంటే ఇప్పుడు నేను చూపిస్తాను, ఒక బుక్లోకి ఎక్కించుకోండి. సాలిఫైడ్ రాకీ మ్యాటర్ విత్ సేమ్ ట్రూ ఫ్లోట్ ఇన్ ఏ హగ్ బాడీ ఆఫ్ వాటర్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎక్కించుకోండి. ఇది మనకి క్రస్ట్లో జరిగిన విషయం అనమాట. మనకి ఫస్ట్ ల్యాండ్ కూడా ఇలాగే ఉండేది. Solidified rocky matter with seem to float in a hug body of water. Okay? Later, the single rocky mass broke up. ఒక్కటే ఉండేదంట. చాలా కాలం క్రితం ఒక రాక్ ఉండేదంట. ఆ పెద్ద రాక్ ఎంతంటే మన వరల్డ్ అంతా సరిపోయేంత రాక్. అంత పెద్ద రాక్ ఏమైందంటే బ్రోకప్ అయ్యి మనకి ల్యాండ్ మాసెస్లా కాంటినెంట్స్లా తయారయ్యాయి. లేటర్ ద సింగిల్ రాకీ మాస్ broke up into several land masses surrounded by water. Today we call these land masses and continents. ఇది ఏమైందంటే బ్రోకప్ అయ్యి సెవరల్ ల్యాండ్ మాసెస్ కింద సరౌండెడ్ బై వాటర్తో సరౌండ్ అవ్వి సెవరల్ మాసెస్ కింద ల్యాండ్ మాసెస్ కింద తయారవ్వవి. మనం టుడే ఈరోజు మనం ల్యాండ్ మాసెస్ని కాంటినెంట్స్ అంటున్నాం. కాంటినెంట్స్ and the water bodies as oceans. Water bodies ni oceans అంటున్నాం. There are 7 continents and 4 oceans. మనకి 7 continents ఉన్నాయి, ఇంకా 4 oceans ఉన్నాయి. Continents: Asia is our continent. Europe, Africa, North America, South America, Australia and Antarctica are the 7 continents. Okay? Asia. దీన్ని ఏం చేశానంటే నేను ఒక డివైడ్ చేసి ఇందులో మనకి ఇంపార్టెంట్ మ్యాటర్స్ అనేది నేను మీకు చెప్తాను. ఖచ్చితంగా నోట్బుక్లోకి ఎక్కించుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి. చూడండి. ఏషియా ఈజ్ అవర్ కాంటినెంట్. యూరప్, ఆఫ్రికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా అండ్ అంటార్కిటికా ఆర్ ద 7 కాంటినెంట్స్. ఈ మ్యాటర్ ఎక్కించుకోండి ప్లీజ్. ఓకే, మీకు చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇది ఓషియన్స్: పసిఫిక్ ఓషియన్, అట్లాంటిక్ ఓషియన్, ఇండియన్ ఓషియన్ అండ్ సదరన్ ఓషియన్ ఆర్ ద 4 ఓషియన్స్. చాలామంది సౌతర్న్ ఓషియన్ అంటారు, అది ప్రొనౌన్సియేషన్ రాంగ్. ఓకే, ఆర్ ద 4 ఓషియన్స్. స్టడీ ద మ్యాప్ ఆఫ్ ద వరల్డ్ అండ్ లోకేట్ ద ఓషియన్స్ అండ్ కాంటినెంట్స్. Pacific Ocean, Atlantic Ocean, Indian Ocean is our ocean, Southern Ocean. ఈ 4 oceans ఉన్నాయి కదా, మనకి ఈ 4 oceans ఇక్కడ వెతకమంటున్నారు, ఇంకా కాంటినెంట్స్ కూడా వెతకమంటున్నారు. ఇదిగోండి, మనకు అర్థమయ్యేలా ఇక్కడ మనకి ఆర్ట్ అనేది చేసిస్తారు. ఆర్కిటిక్ ఓషియన్, అట్లాంటిక్ ఓషియన్, పసిఫిక్ ఓషియన్, ఇండియన్ ఓషియన్. ఓకే, అన్నీ 2 ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఇండియన్ ఓషన్ మనకి ఒక్కటే. కాంటినెంట్స్ కూడా తెలుసుకున్నాం. రిలీఫ్ ఫ్యూచర్స్ ఆఫ్ ద వరల్డ్. డ్యూ టు టెక్టానిక్ మూమెంట్స్ ఆఫ్ ప్లేట్ రాక్స్ ఆఫ్ రాక్ beneath the earth's surface and volcanic eruptions, various landforms took shape on the surface of the earth. The major landforms are mountains, plateaus, valleys, plains and islands. The landforms are also called relief features. మనకి కొన్ని టెక్టానిక్ మూమెంట్స్ వల్ల ప్లేట్ రాక్స్ ఎర్త్ సర్ఫేస్కి వచ్చి వాల్కనిక్ ఇరిప్షన్స్ అనేవి వచ్చి, మీకు అర్థమయ్యేలా చెప్తాను. టెక్టానిక్ మూమెంట్స్ అంటే లావా, వాల్కనిక్, హురికేన్ అలాంటివి. డ్యూ టు టెక్టానిక్ మూమెంట్స్ ఆఫ్ ప్లేట్ రాక్స్, టెక్టానిక్ మూమెంట్స్ వల్ల ప్లేట్ రాక్స్ బీనీత్ ఎర్త్ సర్ఫేస్కి వచ్చి వాల్కనిక్ ఇరిప్షన్స్ అనేవి వస్తుంది. వేరియస్ ల్యాండ్ ఫార్మ్స్ టుక్ షేప్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. అంటే మనకి షేప్ అనేది ఆ రాక్స్ ఇచ్చావి. మన ఎర్త్కి సర్ఫేస్ని, షేప్ని ఆ రాక్స్ అనేవి మనకి ఇచ్చాయి. సారీ సర్ఫేస్ అంటే ఒక టుక్ షేప్ చూడండి,
మనకి ఎర్త్ చూడడానికి ఇలా రౌండ్గా ఉంటుంది, లోపల ఇలా ఉంటుందని చెప్పాను కదా. మనకి ఈ షేప్ వచ్చిందంటే దానికి కారణం ప్లేట్ రాక్స్. ల్యాండ్ ఫామ్స్ ఎలా డివైడ్ అయ్యాయంటే మనకి మౌంటైన్స్. ద మేజర్ ల్యాండ్ ఫామ్స్ ఆర్ మౌంటైన్స్, plateaus, valleys, plains and islands. Do you know mountains? Mountains are in Korukonda there are one mountain, that is the range, mountain range. Do you know difference between mountain peak and mountain range? Mountain peak is లాస్ట్ ఒక పాయింట్లో ఉంటుంది అనమాట. స్లిప్పర్స్ హీల్ అనుకోండి ఎలా ఉంటాయి, లాస్ట్ ఒక పాయింట్లా ఉంటుంది ఆ పాయింట్ హీల్. అలా మౌంటైన్కి ఇలా ఉండి లాస్ట్ పాయింట్ ఉంటుంది, అంటే లాస్ట్ షార్ప్గా ఉంటుంది. అండ్ మౌంటైన్ రేంజెస్ అంటే చూసారా, ఇలా ఇలా రేంజ్లా ఒక రేంజ్లా ఉంటుంది. మనకి హైయెస్ట్ మౌంటైన్ పీక్ అంటే హిమాలయన్ రేంజ్, హైయెస్ట్ మౌంటైన్ రేంజ్ అంటే లాంగెస్ట్ మౌంటైన్ రేంజ్ అంటే యాండెస్. ఓకే, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. అయ్యో అందులో పడి మనం ఇదే మర్చిపోయాం. ఓకే, మౌంటైన్స్ అది. ప్లాట్యూస్, డూ యు నో ప్లాట్యూస్? పంటలు పండిస్తారు కదా ఫార్మర్స్ పంటలు పండిస్తారు కదా, అక్కడ ప్లాట్యూస్, అవి ప్లాట్యూస్. వ్యాలీస్, ఇలా వ్యాలీస్ ఉంటాయి కదా, తెలుగులో ఏమంటారు తెలియదు, నేను నాకు కనుక్కొని చెప్తాను. వ్యాలీస్ మీన్స్ ఇలా ఉంటాయి, అక్కడ అలా ఉంటుంది, పైకి ఉంటుంది. ఓకే, అండ్ ప్లేన్స్ ఆల్సో మీన్స్ ప్లాట్యూస్, అంటే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఈ రెండిటికి. ఐలాండ్స్ అంటే ఒక 3 sides వాటర్ ఉండి ఒక సైడ్ ల్యాండ్ ఉంటే దాన్ని ఐలాండ్ అంటారు. ఓకే, అండ్ ద ల్యాండ్ ఫార్మ్స్ ఆర్ ఆల్సో కాల్డ్ రిలీఫ్ ఫీచర్స్. ఇప్పుడు అన్నీ చెప్పండి చూడండి. మౌంటైన్స్ మీన్స్ హిమాలయన్ రేంజ్, మౌంటైన్ పీక్, మౌంటైన్ రేంజ్ అని చాలా మాట్లాడుకున్నాం కదా, అవి మౌంటైన్స్. ప్లాట్యూస్ ఫామ్ గురించి చెప్పాను. వ్యాలీస్ చెప్పాను కదా, పైకి ఉంటుంది, మీరు తెలుగులో ఏమంటారో తెలియదు అని చెప్పాను కదా. ప్లేన్స్ అంటే ప్లాట్యూస్ లైకే, కానీ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది రెండిటికి అని చెప్పాను కదా. ఐలాండ్స్ అంటే త్రీ వాటర్ బాడీస్, 1 land mass surrounded by 3 water bodies. Okay, and mountains are primarily two types, block mountains and fold mountains. Fold mountains are classified as young fold mountains and old fold mountains. Block mountains, mountains are primarily of two types. Mountains 2 types ఉంటాయంట, block mountains, fold mountains. Fold mountains అవి కొన్ని యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ ఉంటాయంట, కొన్ని ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్ ఉంటాయంట. బ్లాక్ మౌంటైన్స్ they are formed when 2 tectonic plates push each other and as result rise up. Block mountains from rift valleys. Vindhya Satpura mountains of India, block forests of Germany are examples of block mountains. ఈ పాయింట్ ఎక్కించుకోండి. ఇక్కడ నుంచి వాల్ మౌంటైన్స్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ అండ్ ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్. అండ్ ఈ పాయింట్ కూడా ఎక్కించుకోండి. ఓకే, ఈ పాయింట్ ఎక్కించుకున్న తర్వాత దేర్ ఆర్ ఫార్మ్డ్ వెన్ 2 tectonic plates. ఇది కాకుండా కింద వింధ్య సత్పురా ఉందని చూడండి, అది ఎక్కించుకోండి ప్లీజ్ నా కోసం. దీస్ ఆర్ ఫార్మ్డ్ వెన్ 2 tectonic plates పుష్ ఈచ్ అదర్. అంటే ఎలా ఫామ్ అయిందంటే ఇది 2 tectonic plates పుష్ అయ్యి, అంటే తోసుకొని ఇలా రైజ్ అప్ అయ్యాయి. ఓకే, మనం ప్రోటీన్స్ తింటూ ఇలా రైజ్ అప్ అవుతాం కదా, అలా తోసుకొని అంటే పుష్ చేసుకొని రైజ్ అప్ అయ్యాయి. ఓకే, అండ్ బ్లాక్ మౌంటైన్స్ ఫ్రమ్ రిఫ్ట్ వ్యాలీస్, దాన్ని మనం బ్లాక్ మౌంటైన్స్ అంటారు. ఇట్లా ఫార్మ్డ్ when 2 tectonic plates collide and fuse together. రిఫ్ట్ వ్యాలీ అంటే
వింధ్య సత్పురా మౌంటైన్స్ ఆఫ్ ఇండియా. ఇండియాలోనే ఉన్నాయి వింధ్య సత్పురా. అవి బ్లాక్ ఫారెస్ట్ ఆఫ్ జర్మనీలో ఉన్నాయి. అంటే అదొక ఊరు అనమాట ఇండియాలో. ఫర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ బ్లాక్ మౌంటైన్స్. ఓకే, అవి ఎగ్జాంపుల్స్ ఆఫ్ బ్లాక్ మౌంటైన్స్. ఓకే, చూడండి, స్కిప్ చేయకండి. ఎందుకు స్కిప్ చేయడం వల్ల ఏమొస్తుంది చెప్పండి? స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మీకు అంతా అర్థమవుతుంది. మన ఎర్త్ గురించి మనమే తెలుసుకోవచ్చు. Sediments and some magma is forced upwards. Fold mountains లో డీప్ మౌంటైన్ రూట్స్ అన్నమాట ఇవి. చూడండి ఎలా ఉన్నాయో, డీప్ మౌంటైన్ రూట్స్ ఇవి. ఇది ఏంటంటే ఫోల్డ్ మౌంటైన్స్కి డీప్ మౌంటైన్ రూట్స్ ఇవే. ఓకే, అండ్ fold mountains are formed when land masses rise up due to earthquakes or volcanic eruptions and successive layers added by tectonic movements. The Himalaya of India are young fold mountains. Aravallis, Ural mountains and the Andes are old fold mountains. Okay, fold mountains ఎలా అయినాయి అంటే ల్యాండ్ మాసెస్ రైజ్ అప్ అవి. అంటే మన ల్యాండ్ మాసెస్ అంటే మన ల్యాండ్ ఉంటుంది కదా, ఆ ల్యాండ్ మనకి రైజ్ అప్ అవుతుంది, ఇలా పైకి వెళ్తుంది. పైకి వెళ్ళి అదొక గట్టి, అక్కడ ట్రీస్ అవి వచ్చి ఏమవుతుందంటే ట్రీస్ కట్ట వచ్చి ఇలా ట్రీస్ అవి వచ్చి ఇలా వచ్చి మధ్య మధ్యలో గ్రీన్లా ఉంటుంది. లేయర్స్ యాడ్ అవి టెక్టానిక్ మూమెంట్స్ వల్ల మనకి అతిపెద్ద హిమాలయస్ అంటే ఇండియాలోనే ఉన్నాయి. హిమాలయస్ యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ అంట. అరవిల్స్, ఓరల్ మౌంటైన్స్ అండ్ యాండెస్ ఆర్ ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్. ప్లీజ్ ఇది ఎక్కించుకోండి. ఫేమస్ మౌంటైన్స్ ఆఫ్ ద వరల్డ్. ఒకసారి ఓరల్ చెప్తాను, ఎక్కించుకోండి. ఫేమస్ మౌంటైన్స్ ఆఫ్ ద వరల్డ్: ఆఫ్రికా ఆల్ప్స్, ఏషియా హిమాలయస్, యూరప్ ఉరల్, North America Rockies, South America Andes. Okay, the highest mountain peak in the world is Mount Everest of the Himalayas with a height of 8,808 meters. It lies in Nepal. The highest mountain peak anta in the world లోనే హైయెస్ట్ మౌంటైన్ పీక్ అంటే మౌంట్ ఎవరెస్ట్. అది హిమాలయాస్లో ఉంది. అది హిమాలయస్ హైట్ ఎంతంటే 8,808 meters. ఇట్ లైస్ ఇన్ నేపాల్లో ఉందంట అది. The Ural Mountains separate Asia from Europe. The Andes in South America is the longest mountain range in the world. The peaks and slopes of mountain ranges are prone to earthquakes and volcanic eruptions. Fujiyama in Japan and Vesuvius in Italy are still active volcanoes. మీకు బుక్ చూపించి నేను రీడింగ్ చేస్తే మీకు రీడింగ్ ప్రొనౌన్సియేషన్ వస్తుందని నేను అలా చేస్తున్నాను. మీరు ఈ వీడియోని కానీ స్కిప్ చేస్తే మీకు నా ప్రొనౌన్సియేషన్ అర్థం కాదు, మీకు కూడా రాదు. ఓకే, the Ural Mountains separate Asia from Europe. Ural Mountains ఏషియా నుంచి యూరోప్కి సపరేట్ అయ్యాయి. ఓకే, ద యాండెస్ ఇన్ సౌత్ అమెరికా ఇస్ ద లాంగెస్ట్. యాండెస్ అంట సౌత్ అమెరికాలో ఉందంట, అది లాంగెస్ట్ మౌంటైన్ రేంజ్. అంటే చెప్పాను కదా, మౌంటైన్ మీన్స్ కొండలు అంటారు కదా, ఇలా రేంజ్లా ఉంటుంది. ఓకే, అలా ఉంటుంది రేంజ్లా. అది లాంగెస్ట్ మౌంటైన్ రేంజ్ అంట. అంటే ఇలా లాంగెస్ట్ పొడవుగా ఉంటుందంట. ఇన్ ద వరల్డ్లో అంటే మన ప్రపంచంలో peaks and slopes of the mountain ranges are prone to earthquakes. Peaks అంటే పైన పాయింట్ ఉండదా, అది స్లోప్స్ అవి ఎర్త్క్వేక్స్కి అంటే మన భూకంపం అంటారు కదా, ఎర్త్క్వేక్స్, వాల్కెనిక్ ఎరప్షన్స్, లావా రావడం,
అగ్ని ప్రమాదం జరుగుతాయి కదా, అవి వీటి వల్ల జరుగుతాయి. ఫూజియామా జపాన్లో, ఇంకా విజువియస్ అని ఇటలీలో పెద్ద యాక్టివ్ వాల్కనీస్ అంట, అంటే చాలా ప్రమాదం అవి. ఓకే, ల్యాండ్ స్లైడ్స్ ఆర్ కామన్ ఇన్ మౌంటైన్ రీజియన్స్. ల్యాండ్ స్లైడ్స్ అంటే మట్టి పడిపోతూ ఉంటుంది చూడు, అవి కామన్ అంట. చూడండి, మట్టి ఇలా పడిపోతుంది, చాలా మంది చనిపోతారు కదా అక్కడ మౌంటైన్ రీజియన్స్లో అది చాలా కామన్. హగ్ masses ఆఫ్ రాక్స్ లూజ్ అవి, ఆ మడ్ స్లైడ్ డౌన్, అది స్లైడ్ అవి అంటే కిందకి వచ్చి మౌంటైన్స్ దగ్గర posing danger to life and property of people living in the valleys below. అంటే మడ్ స్లైడ్ డౌన్ అంటే కిందకి అవి మౌంటైన్స్ దగ్గరకు, అవి మౌంటైన్స్ దగ్గర ఉన్న వాళ్ళకి చాలా డేంజర్. లైఫ్ అక్కడ గడపడానికి చాలా డేంజర్ వాళ్ళకి. ప్లాట్యూస్ ఆర్ ఫ్లాట్ ల్యాండ్స్ హయ్యర్ దెన్ ద ప్లేన్స్. ప్లాట్యూస్ హయ్యర్ దెన్ ద ప్లేన్స్ చెప్పాను కదా, చిన్న డిఫరెన్స్ ఉంటుంది కానీ ప్లాట్యూస్కి ప్లేన్స్కి మధ్య. Plateaus are flat lands higher than the plains. They are hills with flattened tops. Deccan Plateau in India, Brazilian Plateau and the Australian Plateau are some examples. Tibet is the largest plateau in the world. It is thus situated at a very high altitude, hence it is called the roof of the world. Plateaus, flat land, ఇంకా higher than the plains కన్నా highest. There are hills with flattened tops తో hills ఉంటాయి. ఇంకా డెక్కన్ ప్లాట్యూ ఇన్ ఇండియా, డెక్కన్ ప్లాట్యూ అని ఇండియాలో ఉంది. బ్రాజిలియన్ ప్లాట్యూ అండ్ ఆస్ట్రేలియన్ ప్లాట్యూ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్. బ్రాజిలియన్ ఇంకా ఆస్ట్రేలియన్ ప్లాట్యూ సమ్ ఎగ్జాంపుల్స్ అంట. టిబెట్ అంట లార్జెస్ట్ ప్లాట్యూ అంట వరల్డ్లో. ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ అట్ ఎ వెరీ హై యాటిట్యూడ్. అది చాలా హై యాటిట్యూడ్లో సిచ్యువేటెడ్ అయింది. అది హెన్స్ కాబట్టి అది రూఫ్ ఆఫ్ ద వరల్డ్. లడక్ విచ్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. లడక్ విచ్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. లడక్ అంట అదేంటంటే పార్ట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అంట. ఇస్ ఎ డిజర్ట్ ప్లాట్యూ. అది డిజర్ట్ ప్లాట్యూ. లడక్ ఇస్ ఎ డిజర్ట్. ఇట్ ఈస్ ద కోల్డెస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా. అది కోల్డెస్ట్ పార్ట్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ చాలా కోల్డెస్ట్ కదా. చూడండి, ఇండియాలో మనకి పైన ఉంటుంది జమ్మూ అండ్ కాశ్మీర్, కాబట్టి అది బిగ్గెస్ట్ కూడా, ఇంకా మన కోల్డెస్ట్ కూడా, కాబట్టి అక్కడ కోల్డెస్ట్ డిజర్ట్ ఉంది. అండ్ హైట్ ఎంత అంటే 5000 meters సీ లెవెల్ దగ్గర సిచ్యువేటెడ్ అయింది. Most plateaus are rich in minerals. Plateaus rich in minerals. Plateaus అంట చాలా రిచ్ అండ్ మినరల్స్లో. ఓకే, నెక్స్ట్ ప్లేస్ plains. They are most fertile of all landforms and hence the most populated too. Plains are formed by the deposition of alluvium by water bodies. Alluvium consists of silt and sand carried by the rivers and deposited on land over thousands of years. Hence, such landforms are also called alluvial plains. Indo-Gangetic plains, the Nile basin in Egypt and Huanghe basins in China are examples of alluvial plains. World's greatest civilization developed in these plains. ఇదేంటి ఇలా చదివేస్తుందని చెప్తారా? ఐ లైక్ టు రీడ్. ఓకే, ప్లేన్స్ అవి మోస్ట్ ఫెర్టైల్ అంట ల్యాండ్ ఫామ్స్లో. అది కాబట్టి చాలా పాపులేటెడ్. కాబట్టి ప్లాంట్స్ ఆర్ ఫార్మ్డ్ బై ద డిపోజిషన్ ఆఫ్ అల్యూవియం బై వాటర్ బాడీస్. అది డిపోజిషన్ ఆఫ్ అల్యూవియం బై వాటర్ బాడీస్లా ఫామ్ అయ్యాయి. అల్యూవియం కన్సిస్ట్ ఆఫ్ స్లిట్ అండ్ శాండ్ క్యాన్. అల్యూవియం ఏం చేస్తుందంటే, దిస్ ఇస్
మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ అవర్ లెసన్. ఓకే, అలువియం ఏం చేస్తుందంటే అలువియం వాటర్తో మనకి ప్లేన్స్ అనేవి తయారైనాయి. అలువియం ఏం చేస్తుందంటే అది చాలా ఫ్రెష్ వాటర్, ఇంకా ప్లాంట్స్ కూడా యూజ్ అవుతుంది. అలువియం వాటర్తో రాయి, స్వీట్, షుగర్ అలాంటివి పెరుగుతాయి. శాండ్ క్యారీడ్ అంటే దాంతో శాండ్ అస్సలు రాదు. అండ్ alluvial plains, Indo-Gangetic plains, the Nile basin in Egypt, and Huanghe basin in China are examples of alluvial plains. Indo-Gangetic plains and the Nile basin in Egypt and Huanghe in China are examples of alluvial plains. World's greatest civilization developed in these plains. అంటే వరల్డ్లోనే గ్రేటెస్ట్ సివిలైజేషన్స్ ఇందులో డెవలప్ అయ్యాయి. వ్యాలీస్ ఆర్ ద లో లయింగ్ ల్యాండ్ రీజియన్ బిట్వీన్ టూ మౌంటైన్స్ ఆర్ హిల్స్. వ్యాలీస్ మీన్స్ మౌంటైన్స్ ఉంటాయి కదా, టూ మౌంటైన్స్ దగ్గర లోతుగా ఉంటుంది. అంటే మౌంటైన్స్ దగ్గర ట్రైన్ వెళ్తుంది చూడండి, ఎప్పుడైనా ఎక్కరా ఇలా చాలా లోతుగా ఉంటుంది. అక్కడ ట్రైన్ ఏదైనా పడిందంటే చావాల్సిందే, ఒక మనిషి అన్నకు చావాల్సిందే, అంత లోతు అనమాట వ్యాలీస్. అది వ్యాలీస్ అంటే. కాశ్మీర్ వ్యాలీ అండ్ స్విట్జర్లాండ్ are some of examples of valleys. Deserts are landforms which receive scanty rainfall and have almost no vegetation. They have extreme climate with hot summers and very cold. Do you know deserts? Deserts means Telugu. ఎడారి అంటారు కదా. డిజర్ట్స్ ఏంటంటే ల్యాండ్ ఫామ్స్, అదొక ల్యాండ్ ఫామ్. అక్కడ వెరీ స్కాంటీ రెయిన్ఫాల్, బాగా రెయిన్ఫాల్ అవుతుంది. ఇంకా ఎక్స్ట్రీమ్ నో వెజిటేషన్ ఉండదు, ఎక్స్ట్రీమ్ క్లైమేట్ ఉంటుంది, హాట్ సమ్మర్స్, ఇంకా కోల్డ్ వింటర్స్. మోస్ట్ ఆఫ్ ద డిజర్ట్స్లో ప్రపంచం అన్ఇన్హాబిటెడ్. ఓకే, ఆ థర్డ్ దెర్ ఆర్ ఒయాసిస్. హ్యాబిటాట్స్ కెన్ బి ఫౌండ్ సహారా డిజర్ట్లో ఒయాసిస్ ఉంటుంది. అంటే చిన్న గొయ్యలో, చిన్న నూనెలో ఒక కొంచెం వాటర్ ఉంటుంది. ఇంకా మన ఇల్యూస్ట్రేషన్స్ ఏంటంటే డిజర్ట్లో మనకి వెళ్ళే కొద్ది మనకి వాటర్ ఉన్నట్టు అనిపిస్తుంది. డిజర్ట్లో లడక్ డిజర్ట్, కోల్డ్ డిజర్ట్, లడక్ డిజర్ట్, the desert in the Indian subcontinent, the Arabian desert, the Kalahari desert and the Australian desert are a few examples of desert in the world. The Siberian desert in the north of Asia and Ladakh in India are examples of cold deserts. They are covered by snow throughout the year. Okay, lesson finished. And next video lo మనం క్వశ్చన్ ఆన్సర్స్ తెలుసుకోవచ్చు. ఓకే, క్వశ్చన్ ఆన్సర్స్ ఇంకా థింకలిటీలు ఉంది. ఇంకా మనకు ఐ కెన్ డూ ఉంది, చేస్తే చేస్తాం లేదంటే లేదు. ఓకే, క్వశ్చన్ ఆన్సర్స్ నేను ద ఫాలోయింగ్. ఓకే, బాయ్, టాటా, సీ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.